హలో మూవీ లవర్స్. కొత్త డైరెక్టర్ సందీప్ కాకుల డైరెక్షన్లో ప్రశాంత్ కృష్ణ, అనిషా దామా, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రీమ్ క్యాచర్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. దేవ్ ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన కంపెనీలోనే వర్క్ చేసే తన కొలీగ్ కమ్ ఫ్రెండ్ కార్తీక్తో కలిసి ఒక రూమ్లో ఉంటాడు. దేవ్ని కొన్ని విచిత్రమైన కళలు వెంటాడుతుంటాయి. ఈ కళల ఆధారంగా ఫ్యూచర్ని అంచనా వేస్తుంటాడు. తనని ఒక నలుగురు వ్యక్తులు వెంటాడుతున్నట్టు డ్రీమ్స్ రావడంతో టెన్షన్లో పడిపోతాడు. తనకొచ్చే కళలు నిజం అవుతాయేమో అనే భ్రమలో పడిపోతాడు. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏది నిజమో ఏది కలో తెలుసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్తాడు. తనకు దగ్గరవ్వాలనుకునే తన కొలీగ్ ఆత్మికను దూరం పెడతాడు. దేవ్కొచ్చే కళలు తనని ఎలా ఎఫెక్ట్ చేశాయి? ఈ డ్రీమ్స్ నుంచి దేవ్ బయటపడగలిగాడా? అసలు ఈ కళలు దేవ్కే ఎందుకు వస్తున్నాయి? ఆత్మిక ప్రేమకు దేవ్ ఎందుకు దూరంగా ఉండాలనుకున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. డైరెక్టర్ సందీప్ కాకులా సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్, గ్రిప్పింగ్ నేరేషన్, కథకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్న స్క్రీన్ ప్లే, గంటన్నర మాత్రమే ఉన్న డ్యూరేషన్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. దేవ్గా ప్రశాంత్ కృష్ణ యాక్టింగ్ సూపర్బ్. కార్తిక్గా శ్రీనివాస్ రామిరెడ్డి కూడా పర్ఫెక్ట్ చాయిస్. ఆత్మికగా అనీష్ దామా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. రియా అనే క్యారెక్టర్ చేసిన ఐశ్వర్య హోలక్కల్ నటన కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే క్లాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని చేసిన ఈ సినిమా డిఫరెంట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ సినిమాలు నచ్చే ఆడియన్స్కి తప్పకుండా నచ్చుతుంది. మాస్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ ఎక్కడం కష్టమే. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.